రైట్ గా బులెటిన్ డీటెయిల్స్ చూస్తే అయోధ్యలో ధ్వజారోహణ కార్యక్రమంతో శతాబ్దాల నాటి గాయాలు మానిపోయాయని ప్రధాని మోదీ అన్నారు. రామ భక్తుల సంకల్పం సిద్ధించిందని చెప్పారు. కోట్లాది మంది కల సాకారమైందని తెలిపారు. బాలరాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని ప్రసంగించారు. భారతీయ సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య సాక్షిగా నిలిచిందని మోదీ కొనియాడారు. ఇక శతాబ్దాల నాటి గాయాలు బాధల నుంచి ఉపశమనం లభించిందని చెప్పారు. 500 ఏళ్లు సమస్య పరిష్కారమైనట్లుగా తెలిపారు. ఇక అయోధ్యలోని రామ మందిరంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. బాలరాముడి గర్భగుడిపై ధర్మధ్వజాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అభిజిత్ లగ్నంలో కాషాయ జెండాను మోదీ ఎగురవేశారు. దీనికి ముందు గర్భగుడిలో బాలరాముడికి హారతి ఇచ్చి పూజలు చేశారు. आने वाली सदियों और सहस्त्र शताब्दियों तक ये धर्म ध्वज प्रभु राम के आदर्शों और सिद्धांतों का उद्घोष करेगा। ये धर्म ध्वज आह्वान करेगा सत्यमेव जयते नानृतम, यानी जीत सत्य की ही होती है, असत्य की नहीं। ये धर्म ध्वज उद्घोष करेगा सत्यम एक पदम ब्रह्म सत्य धर्म प्रतिष्ठित, अर्थात सत्य ही ब्रह्म का स्वरूप है, सत्य में ही धर्म स्थापित है। ये धर्म ध्वज प्रेरणा बनेगा प्राण जाए पर वचन न जाही, अर्थात जो कहा जाए वही किया जाए। ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న రామమందిర నిర్మాణం పూర్తయిందనే దానికి సంకేతంగా ధ్వజారోహణను వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాధువులు, శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ సభ్యులు సహా 7,000 మంది ప్రత్యక్షంగా తిలకించారు. ఆలయ మొదటి అంతస్తులోని గోపురంపై 42 అడుగుల ఎత్తులో ఈ ధ్వజాన్ని మోదీ ఎగురవేశారు. కాషాయ రంగులో 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో లంబకోణ త్రిభుజాకారంలో ఉన్న ధ్వజంపై రాముడి తేజస్సు, శౌర్యాన్ని సూచించేలా సూర్యుడు, కోవిదార చెట్టు, ఓంకారం చిహ్నాలను బంగారు దారంతో ఎంబ్రాయిడరీ చేయించారు. ఐక్యత, సాంస్కృతిక వారసత్వం, రామరాజ్య ఆదర్శాలను ఇది ప్రతిబింబిస్తుంది. ఇక పేదలు, దుఃఖితులు లేని సమాజాన్ని ఆకాంక్షిస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. ధర్మ ధ్వజాన్ని దూరం నుంచి చూసిన రాముణ్ణి చూసినంత పుణ్యం వస్తుందన్నారు. ఒక వ్యక్తి పురుషోత్తముడిగా ఎలా ఎదిగాడో అయోధ్య చెబుతుందని సూచించారు. ధర్మధ్వజంపై కోవిదార్ వృక్షం భారత ఇతిహాసాల వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని మోదీ తెలిపారు. इसी अयोध्या ने संसार को बताया कि एक व्यक्ति कैसे समाज की शक्ति से, उसके संस्कारों से पुरुषोत्तम बनता है। जब श्री राम अयोध्या से वनवास को गए तो वे युवराज राम थे, तो मर्यादा पुरुषोत्तम बनकर के आए और उनके मर्यादा पुरुषोत्तम बनने में महर्षि वशिष्ठ का ज्ञान, महर्षि विश्वामित्र की दीक्षा, महर्षि अगस्त्य का मार्गदर्शन, निषाद राज की मित्रता, मां शबरी की ममता, भक्त हनुमान का समर्पण, सबकी अनगिनत ऐसे लोगों की महत्वपूर्ण भूमिका रही है। विकसित भारत बनाने